ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తమ మొట్టమొదటి హోమ్ మ్యాచ్కి సిద్ధమైంది. ఈ రోజు ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా వాళ్ళు రాజస్థాన్ రాయల్స్తో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. మెయిన్లీ లాస్ట్ వీక్ చూసుకుంటే ఆర్ఆర్ టీం సెట్ చేసిన 212 పరుగుల భారీ టార్గెట్ను కూడా ముంబై టీం చేసింది. అలాగే 2014లో ఒకసారి రెండు జట్ల మధ్య ఒక ఇంక్రెడిబుల్ మ్యాచ్ చూసాం. ఫస్ట్ రెండు జట్ల మధ్య ఎప్పుడు కూడా ఒక టఫ్ ఫైట్ నడుస్తూ వస్తుంది. అయితే ఈసారి ఇంకా స్పెషల్ థింగ్ ఏంటో మీ అందరికీ బాగా తెలుసు. హోమ్ క్రౌడ్ వాళ్ళ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా విషయంలో ఎలా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్. అతను మంచిగా రిసీవ్ చేసుకుంటారా, లేకపోతే మిగతా స్టేడియంలో బూ చేసినట్టే ఇక్కడ కూడా బూయింగ్ చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. అలాగే మ్యాచ్లో అందరికీ హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీతో పాటు పెర్ఫార్మెన్స్ మీద కూడా గట్టిగా ఉంటాయి. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బాగా పెర్ఫార్మ్ చేయాలి. అట్ ది సేమ్ టైం ముంబై ఇండియన్స్ కూడా గెలవాలి. ఎందుకంటే ఈ సీజన్లో ఇంకా బోని కొట్టని ఏకైక టీం ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్సే. వాళ్ళు పాయింట్స్ టేబుల్లో లాస్ట్ పొజిషన్లో ఉన్నారు. కానీ ఆర్ఆర్ టీం చూసుకుంటే సూపర్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు తమ ఫస్ట్ 2 మ్యాచెస్లో గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. అయితే రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం ముంబై టీంకు కొంతవరకు ఎడ్జ్ ఉంది. ఇప్పటివరకు ఈ 2 టీమ్స్ మొత్తం 20 మ్యాచ్లో తలపెడితే ముంబై టీం 15 మ్యాచ్లో గెలిచింది. బట్ రాజస్థాన్ టీం కేవలం 12 మ్యాచ్లో మాత్రమే గెలిచారు. మిగిలిన ఒక్క మ్యాచ్లో ఫలితం రాలేదు. స్టాట్స్ పెట్టి అయితే ముంబై టీంకి స్లైట్గా ఎడ్జ్గా అనిపిస్తుంది. మెయిన్లీ రెండు జట్ల మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకుంటే ముంబై వాళ్ళు 4 గెలిచారు. ఆర్ఆర్ టీం ఒక్కడే గెలిచింది. ఫస్ట్ హెడ్ రికార్డ్ అయితే కొంతవరకు ముంబై టీంకి ఫేవర్గా ఉంది. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ ఆడబోయే వాంకడే స్టేడియంలో చూసుకుని ముంబై టీంకి అడ్వాంటేజ్ ఉంది. మొత్తం 8 మ్యాచ్ల్లో వాళ్ళు 5 గెలిస్తే రాజస్థాన్ టీం 3 మ్యాచ్లో గెలిచింది. పైగా ముంబై టీంకి వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఒక కంచుకోట. ఫామ్ ఏమో రాజస్థాన్ టీం అయిపోతే రికార్డ్స్ ఏమో ముంబై టీం అయిపోయినాయి. దీనివల్ల మనం ఈ మ్యాచ్లో ఫేవరెట్స్ ఎవరనేది చెప్పడం కొంతవరకు కష్టం. మోస్ట్లీ ఒక నెక్ టు నెక్ మ్యాచ్ విట్నెస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మ్యాచ్ ఆడబోయే వాంకడే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఈ గ్రౌండ్లో 7 మ్యాచ్లు 8 సార్లు 200+ టోటల్స్ వచ్చాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ గ్రౌండ్లో 200+ టోటల్స్లో ముంబై టీం 2 సార్లు చేసింది లాస్ట్ ఇయర్. గత ఏడాదైతే ఈ గ్రౌండ్లో రన్ ఫెస్ట్ చూసాం. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఏకంగా 198 రన్స్ ఉంది. అండ్ దీనికి ఆబ్వియస్ రీజన్ ముంబై వాంకడే పిచ్ మీద మంచి పేస్ అండ్ బౌన్స్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ గ్రౌండ్లో బౌండరీ సైజెస్ కూడా చాలా చిన్నవే. దీనివల్ల ఇప్పుడు కూడా ఈ గ్రౌండ్లో భారీ స్కోర్లు చూస్తుంటాం. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 109 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 109 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 50 మ్యాచ్లో గెలిస్తే చేసిన టీం 59 మ్యాచ్లో గెలిచింది. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 రన్స్. ఈ స్టాట్స్ బట్టి అయితే చేసిన టీంకి కొంతవరకు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. పర్టికులర్గా లాస్ట్ వీక్ చూసుకుంటే గ్రౌండ్లో జరిగిన 7 మ్యాచ్ల్లో కూడా 5 సార్లు చేసిన టీంలో గెలిచాయి. డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం ఏడాది గ్రౌండ్ ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా వికెట్ ఫ్రెష్గానే ఉంటుంది. దీంతో మోస్ట్ లైక్లీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకోవడానికి చూస్తారు. ఇక ఈ గ్రౌండ్ అయితే ముందు చెప్పుకున్నట్టే ముంబై టీంకి ఒక కంచుకోట. ఈ గ్రౌండ్లో వాళ్ళు ఆడిన 79 మ్యాచ్లో 49 మ్యాచ్లు గెలిచారు. 29 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయారు. ఈ స్టాట్స్ బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంఐ టీంకి వాళ్ళ సొంత గ్రౌండ్ ఎంత పెద్ద కంచుకోట అనేది. బట్ ఎన్నో ప్రజెంట్ ముంబై టీం విషయానికి వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వాళ్ళ బౌలింగ్లోనే అస్సలు క్లిక్ అవ్వట్లేదు. ఒక్క బౌమర్ తప్పితే ఇప్పటివరకు ఆ బౌలింగ్ యూనిట్లో ఎవ్వరూ కూడా సరిగ్గా బౌలింగ్ చేయలేకపోయారు. ముంబై బ్యాట్స్మెన్ లాస్ట్ మ్యాచ్లో మంచిగానే బ్యాటింగ్ చేసినప్పటికీ బౌలింగ్లో మాత్రం రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ సమర్పించుకున్నారు. దీంతో ఖచ్చితంగా మనం ఈ మ్యాచ్లో ముంబై టీం బౌలింగ్ అయినప్పుడు కొన్ని చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మెయిన్లీ వాళ్ళకి బెంచ్ మీద ఆకాష్ మధ్వాల్ అంటే ఒక స్ట్రాంగ్ బౌలర్ ఉన్నాడు. అతనైతే మఫాకా ప్లేస్లో ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే వాళ్ళు కావాలనుకుంటే ఒక ఇండియన్ స్పిన్నర్ను డ్రాప్ చేసి మహమ్మద్ నబీని కూడా ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. బౌలింగ్ విషయంలో బుమ్రాకి తోటి మరి ఇద్దరు సరిగ్గా బౌలింగ్ చేసినా ఆ టీంకి బౌలింగ్ కష్టాలు తీరిపోతాయి. అలా కాకుండా బుమ్రా ఒక్కడి మీద డిపెండ్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టం. మెయిన్లీ వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలర్స్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 మ్యాచ్లో పవర్ ప్లేలో బుమ్రాకు కొత్త బాల్ ఇవ్వలేదు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే బుమ్రాకి ఆర్ఆర్ టాప్ ఆర్డర్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఆల్మోస్ట్ 3 ఆర్ఆర్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా ప్రీవియస్గా బుమ్రా బౌలింగ్ ఆడేందుకు చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ ఆ ముగ్గురికి కలిపి బుమ్రా మీద స్ట్రైక్ రేట్ చూసుకుంటే బిలో 100 ఉంది. ఈ మ్యాచ్లోనే హార్దిక్ పాండ్యా కొత్త బాల్ బుమ్రాకి ఇస్తే బెటర్. మెయిల్ ఆకాష్ మధ్వాల్ లాంటి ప్లేయర్ని తీసుకొస్తే అతను డెత్ ఓవర్స్లో బాగా యూజ్ అవుతాడు కాబట్టి బుమ్రాకి పవర్ ప్లేలో ఎక్కువ బౌలింగ్ ఇవ్వచ్చు. ఇక ముంబై టీం బ్యాటింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఒక కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రమే కొంతవరకు షేకీగా కనిపించాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ అంతా కూడా ఆల్రెడీ ఐపీఎల్లో తమ పవర్ ఏంటో చూపించారు. మెయిన్ హిట్మ్యాన్ రోహిత్ శర్మ 2 మ్యాచ్లో కూడా చాలా మంచి నాక్స్ ఆడాడు. అలాగే మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో ఒక అదిరిపోయి హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇక వీళ్ళతో పాటు ఇషాన్ కిషన్, అమన్దీర్ మరియు టిమ్ డేవిడ్ లాంటి ప్లేయర్స్ ఎటు తిరిగి మంచి ఫామ్లోనే ఉన్నారు. బ్యాటింగ్ విషయంలో హార్దిక్ పాండ్యా ఫామ్ తప్పితే ముంబై టీంకి పెద్దగా సమస్య లేవు. వాళ్ళ బిగ్ ప్రాబ్లం వల్ల బౌలింగ్ ఒకటే. అలాగే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ. మెయిన్లీ మ్యాచ్లో ముంబై బౌలింగ్ బాగా వర్కౌట్ అయితే వాళ్ళు బౌలింగ్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా అయితే ముంబై టీం తమ బౌలింగ్లో చేంజెస్ చేయాలి. మెయిన్లీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకాష్ మధ్వాల్ లాంటి ప్లేయర్ని ప్లేయింగ్ లెవెన్లోకి తీసుకురావాలి. ఇక సూర్యకుమార్ యాదవ్ విషయానికి వస్తే అతనైతే ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ మ్యాచ్ కూడా మిస్ కాబోతున్నాడు. ఇక ఆర్ఆర్ టీం విషయానికి వస్తే వాళ్ళు చాలా మంచి ఊపు మీద ఉన్నారు. ఆడిన 2 మ్యాచ్లో కూడా గెలిచారు. అది కూడా సెకండ్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా సరే వాళ్ళ బ్యాట్స్మెన్ 180+ స్కోర్ కొట్టగలిగారు. రియాన్ పరాగ్ బాగా ఆడటం మొదలుపెట్టిన కాడ నుంచి ఆల్ ఆఫ్ ది సడన్ ఆర్ఆర్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్లీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో రవిచంద్రన్ అశ్విన్ బాగా యూటిలైజ్ చేసుకున్నారు. ఆర్ఆర్ టీం ఇప్పటికే తమ దగ్గర ఉన్న రీసోర్సెస్ను అద్భుతంగా యూజ్ చేసుకుంటూ మంచి ఫలితాలు రాబడుతున్నారు.
మెయిన్ వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక ఫోర్త్ ఫారెన్ ప్లేయర్ని పెట్టుకోవడం అండ్ బౌలర్ అవసరమైతే నాంట్రీ బర్గర్ని తీసుకోవడం, బ్యాట్స్మెన్ అవసరమైతే పోవెల్ని తీసుకోవడం. సో ఈ ఫోర్త్ ఫారెన్ ప్లేయర్ విషయంలో ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉందో అది ఆర్ఆర్ టీంకి బాగా వర్కౌట్ అవుతుంది. అలాగే వాళ్ళ బౌలింగ్ కాంబినేషన్ చూసుకున్న నాంట్రీ బర్గర్ మరియు ట్రెంట్ బౌల్ట్ పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నారు. అండ్ దాని మిడిల్ ఓవర్స్లో అశ్విన్ మరియు చాలా చూసుకుంటున్నారు. ఇక డెత్ ఓవర్స్లో సందీప్ శర్మ మరియు ఆవేష్ ఖాన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇప్పటివరకు అయితే ఐపీఎల్లో ప్లేయర్స్ని బాగా యూటిలైజ్ చేసుకున్న టీం ఆర్ఆర్ ఒక్కటే. మెయిన్లీ సంజు శాంసన్ క్యాప్టెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓడిపోయే మ్యాచ్లో కూడా బ్రిలియంట్ మైండ్ గేమ్తో ఆర్ఆర్ టీంని గెలిపిస్తున్నాడు. అయితే వాళ్ళ టీంలోని అతిపెద్ద కన్సర్న్ జాస్ బట్లర్ యొక్క ఫామ్. అతనైతే ఆడిన 2 మ్యాచ్లు కూడా ఫెయిల్ అయ్యాడు. అలాగే లాస్ట్ వీక్ చూసుకుంటే 5 సార్లు డక్అవుట్ అయ్యాడు. సో ఐపీఎల్ 2022లో 800 రన్స్ కంటే ఎక్కువ కొట్టిన తర్వాత బట్లర్ మళ్ళీ అలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అయితే ఈ మ్యాచ్లో అతను కంబ్యాక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముంబై టీం మీద అతనికి చాలా మంచి రికార్డు ఉంది. మెయిన్లీ వాంకడే స్టేడియంలో జాస్ బట్లర్కు ముంబై టీం మీద 100 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. సో జైస్వాల్ మరియు సంజు శాంసన్తో పాటు బట్లర్ కూడా తిరిగి ఫామ్లోకి వస్తే ఇంకా ఆర్ఆర్ టీం రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. మెయిన్లీ రియాన్ పరాగ్ నెంబర్ 4లో ఆడుతున్న ఆడతీరు అయితే ఆ టీంని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఆర్ఆర్ టీం అయితే ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో గెలిచారు కాబట్టి సేమ్ ప్లేయింగ్లో అంతా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అన్లెస్ ఏదైనా ఇంజరీ ఉంటే తప్ప. ఎనీవే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఈ మ్యాచ్లో నాకైతే ఆర్ఆర్ టీమే కొంతవరకు ఫేవరెట్స్గా కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫామ్ అద్భుతంగా ఉంది. అట్ ది సేమ్ టైం ముంబై టీంలో అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని రూమర్స్ ప్రకారం వాళ్ళ టీంలో 2 గ్రూప్స్ తయారయ్యాయంట. ఒకటేమో రోహిత్ శర్మ గ్రూప్, రెండోదేమో హార్దిక్ పాండ్యా గ్రూప్. సో వాళ్ళకి గొడవలు ఉన్నంతసేపు అపోనెంట్ టీంలో ఓడించడం చాలా కష్టం. ఎప్పుడైతే ముంబై టీం అంతా కలిసి ఒక మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళు బోని కొట్టగలరు. మెయిన్ హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ నుండి సజెషన్స్ తీసుకుని టీంని ముందు నడిపించాలి. అలా కాకుండా రోహిత్ శర్మ దగ్గర నుండి సజెషన్ తీసుకుంటే క్రెడిట్ మొత్తం అతనికి వెళ్ళిపోతుందేమని చెప్పి భయపడకూడదు. సో చూడాలి మరి హోమ్ గ్రౌండ్స్ డామినేట్ చేస్తున్న ఐపీఎల్ 2024లో ముంబై టీం తమ హోమ్ గ్రౌండ్లో అయినా సరే బోని కొడతారా లేదా అనేది.